గత ఏడాది మే 5న థియేటర్లలో విడుదలైన ది కేరళ స్టోరీ ఫిబ్రవరి 16 నుండి G5లో స్ట్రీమింగ్ అవుతోంది. లవ్ జిహాద్ నేపథ్యంలో తెరకెక్కిన ఆ సినిమాపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. లవ్ జిహాద్ అనేది ఓ వర్గం చేస్తున్న అనవసరపు ఆరోపణ అని కొందరు విమర్శిస్తే, నిప్పులేనిదే పొగరాదని లవ్ జిహాద్ను నిరోధిస్తూ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలే చేశాయని మరికొందరు వాదించారు. విశేషం ఏమంటే ది కేరళ స్టోరీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న రోజునే తెలుగులో తొలి లవ్ జిహాద్ చిత్రంగా డ్రిల్ జనం ముందుకు వచ్చింది. అమెరికాకు చెందిన ప్రముఖ డాక్టర్, నటుడు హర్నాథ్ పులిచెర్ల స్వీయ దర్శకత్వంలో తానే హీరోగా నటించి నిర్మించిన చిత్రం ఇది. హైదరాబాద్ సిటీలో వరుసగా హత్యలు జరుగుతుంటాయి. హంతకుడు డ్రిల్లింగ్ మిషన్తో అత్యంత కిరాతకంగా ఒక్కొక్కరిని చంపేస్తుంటాడు. హంతకుడిని ఎలాగైనా పట్టుకోమని, లేకపోతే తన సీటుకు ఎసరు పెట్టినట్లు అవుతుందని హోంమంత్రి డీజీపీపై ఒత్తిడి చేస్తుంటాడు. దాంతో అప్పటికే సస్పెండ్ అయిన విక్రమ్ను డీజీపీ రంగంలోకి దింపుతాడు. హోంమంత్రి ఇంటిలో జరిగిన ఓ పార్టీలో విక్రమ్కు శృతితో పరిచయం అవుతుంది. ఆమె అప్పటికే లవ్ జిహాద్కు సంబంధించిన విషయాలను సేకరిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే సీనియర్ జర్నలిస్ట్ భరత్ను కలుస్తుంది. అలా సేకరించిన సమాచారాన్ని హోమ్ మినిస్టర్కి అందజేయాలని అనుకుంటే కుదరదు. వాటిని విక్రమ్కు చేరవేస్తుంది. శృతి తమ వివరాలను కూపిలాగుతోందని తెలిసిన లవ్ జిహాదీ వర్గాలు ఆమెను కిడ్నాప్ చేసి అత్యాచారం చేయబోతుంటే ఆత్మహత్య చేసుకుంటుంది. శృతి లవ్ జిహాదీల గురించి ఎందుకు పరిశోధన చేసింది? ఆమె గతం ఏమిటి? సీనియర్ జర్నలిస్ట్ భరత్ నుండి ఆమె సేకరించిన సమాచారంలో ఏముంది? హైదరాబాద్లోని వరుస హత్యలకు లవ్ జిహాదీలకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి అనేది మిగతా కథ. నిజం చెప్పాలంటే ఇదో రొటీన్ రివెంజ్ క్రైమ్ థ్రిల్లర్. సామాన్యులకు అన్యాయం జరిగినప్పుడు చట్ట ప్రకారం దోషులను శిక్షించాలని చెబుతుంటే, పోలీసులు చిత్రంగా అదే అన్యాయం తమకు జరిగినప్పుడు మాత్రం చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటారు. అయితే వారి చర్యలను సమర్థించే విధంగా కన్వీనియన్స్గా కథను రచయితలు రాస్తుంటారు. ఈ సినిమాలో ప్రత్యేకత ఏమిటంటే క్రైమ్ను లవ్ జిహాదీ కోణంలో చూపించడం. మతోన్మాదం తలకెక్కిన పొరుగు దేశపు ముస్లింలు కొందరు ఇక్కడ ప్రేమ పేరుతో హిందువుల అమ్మాయిలను ఎలా ట్రాప్ చేసి పెళ్లి చేసుకుని ఆ తరువాత మతం మార్చుతున్నారనే దానిని చూపించారు. గతంలో ఇలాంటి 1-2 సంఘటనలను సినిమాలో చూపించిన పూర్తి స్థాయిలో లవ్ జిహాద్ నేపథ్యంలో వచ్చిన సినిమా ఇదే. కాకపోతే ఇలాంటి సున్నితమైన అంశాలను మరింత కన్వీనియన్స్గా ప్రేక్షక ఆమోదం పొందేలా తీయాల్సి ఉంటుంది. దీనిని కూడా రెగ్యులర్ కమర్షియల్ క్రైమ్ స్టోరీగా తీస్తే పెద్దంత ఇంపాక్ట్ ఉండదు. డ్రిల్ విషయంలో అదే జరిగింది. విక్రమ్ పాత్రను దర్శక నిర్మాత హర్నాథ్ పులిచెర్ల పోషించాడు. గత కొన్నేళ్లుగా నటుడుగా తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి డాక్టర్ హర్నాథ్ ప్రయత్నిస్తున్నాడు. ఈ సినిమా ద్వారా ఆ విషయంలో మరో అడుగు ముందుకు వేశాడు. శృతిగా కారుణ్య చౌదరి చక్కగా నటించింది. సీనియర్ జర్నలిస్టుగా తనికెళ్ల భరణి బాగా చేశారు. ఆయనపై చిత్రీకరించిన శివుని నిందాస్తుతి గీతం ఆకట్టుకునేలా ఉంది. ఇతర ప్రధాన పాత్రలను జెమినీ సురేష్, రఘుబాబు, కోటేశ్వరరావు, జబర్దస్త్ ఫనీ, బిగ్ బాస్ విశ్వ తదితరులు చేశారు. సాంకేతికంగా కానీ నిర్మాణ పరంగా కానీ గొప్ప విలువలేం లేవు. రామ్ శంకర్ పోరాట దృశ్యాలు ఆకట్టుకుంటాయి. డిఎస్కే సంగీతం పర్వాలేదనిపిస్తుంది. నటించాలనే తపనతో నిర్మాతగా మారి స్వీయ దర్శకత్వంలో సినిమాలు చేసే వాళ్ళు చాలామందే మనకు కనిపిస్తుంటారు. అయితే ఎంచుకునే కథలో కాస్తంత కొత్తదనం, ఆలోచింపచేసే అంశం ఉండాలనుకోవడం అభినందించదగ్గదే. కానీ వాటిని ఆసక్తికరంగా మలచకపోతే పడిన శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. డ్రిల్ ఆ కోవకే చెందుతుంది.